కీర్తన 36. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. ఈ రోజున నువ్వు ఏడుస్తున్నావు, కానీ రేపు ఉదయమున దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ రోజున నువ్వు అంగలారుస్తున్నావు, రేపు ఉదయమున నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. ఈ రోజున నీ పరిస్థితి బాగోలేదు, కానీ రేపు ఉదయమున దేవుడు నీ పరిస్థితిని, నీ స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు. ఈ వీడియో ఎవరికో నాకు సంబంధం లేదనుకోకు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను దర్శించడానికి ఈ వీడియోని దేవుడు నా ద్వారా రికార్డ్ చేయించి ఉన్నాడు. ఈ వీడియోలో చెప్పబడుతున్న మాటలన్నీ కూడా నీ జీవితంలో జరగబోతున్న దేవుని యొక్క ప్రవచనాలు. కాబట్టి ఈ యొక్క వీడియోని నమ్మి ఆఖరి వరకు కూడా వీక్షించు. తప్పకుండా నీ కొరకు ఆఖరిలో ప్రార్థన చేస్తాను. తప్పకుండా దేవుని నుండి నీవు అనేక మేలులను పొందుకుంటావు. దేవుని నుండి నీవు అనేక అద్భుతాలు పొందుకుంటావు. నీ బ్రతుకుని, నీ స్థితిగతులను దేవుడు మార్చి నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. కావున ఈ యొక్క వీడియోని మీరు ఆఖరి వరకు కూడా వీక్షించండి. ప్రభువు తన కృప ద్వారా నిన్ను బలపరచబోతున్నాడు. తన కృప ద్వారా నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, హై పాయింట్స్ ఇవ్వండి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శించబోతున్నాడు. ఒకసారి యొక్క వాక్యాన్ని చదువుదాం. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం 11వ వచనంలో, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి మునినను ఉదయమున సంతోషం కలుగును. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. ఈ రోజున మీకు ఏడుపు వచ్చింది అనగా ఈ రోజున అంగలారుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నీ భర్తను చూసి ఏడుస్తున్నావు, అతను ఇంకా మారలేదని. నీ కుటుంబాన్ని చూసి ఏడుస్తున్నావు, నీ కుటుంబం ఇంకా మారలేదని. నీ భార్యను చూసి ఏడుస్తున్నావు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని. నీ బిడ్డలను చూసి ఏడుస్తున్నావు, వాళ్ళ జీవితాలు బాగోలేదని. అలాగనే ఇంకా నాకు ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నావు. అలాగనే ఇంకా నాకు సంతానం కలగలేదని ఏడుస్తున్నావు. అలాగనే ఇంకా నా అప్పులు నా యొద్ద నుండి తొలగిపోలేదని ఏడుస్తున్నావు. అలాగనే ఇంకా నా కుమార్తెకి, నా కుమారుడికి వివాహం జరగలేదు, నా మనవడికి, మనవరాలకి వివాహం జరగలేదు, లేకపోతే నాకే వివాహం జరగలేదు, వివాహం కోసం ఎదురు చూస్తున్నావు, ఇంకా వివాహం జరగలేదని నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నావు. అయితే దేవుడు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? రేపు ఉదయమున నీకు దేవుడు సంతోషం కలుగు చేయబోతున్నాడు. రేపు ఉదయమునే నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగనే రేపే దేవుడు నీ వివాహ విషయంలో జోక్యం చేసుకొని కార్యం చేయబోతున్నాడు. నేడే దేవుడు నువ్వు కన్సీవ్ అవునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నేడే దేవుడు నీకు మంచి వీసానిచ్చి విదేశాలు పంపించబోతున్నాడు. నేడే నువ్వు రాయబోతున్న ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్లో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నిన్ను దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయబోతున్నాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందంటే, ఇరుకును పడిపోయి ఉన్నావు. విచారం చేత నీ కళ్ళు క్షీణించిపోతున్నాయి, నీ దేహం క్షీణించిపోతుంది. నీ యొక్క బ్రతుకు దుఃఖంతో వెళ్ళిపోతూ ఉంది. నిట్టూర్పులు విడుచుట చేత నీ ఏండ్లు గతించుచున్నాయి. అనేక సంవత్సరాల నుంచి ఈ అప్పులో వేదన చేత, బాధ చేత ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావు. నా దేవుడు ఈ రోజున నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయి, ఈ ఒక్క ఈవినింగ్ వెయిట్ చేయి, ఈ ఒక్క రోజు ఎదురు చూడు. రేపు నీ జీవితం మార్చబడబోతుంది. అనగా నీ ఫ్యూచర్ ఏదైతే ఉందో, నీ ఫ్యూచర్లో ఈ వ్యాధి ఉండదు, ఈ యొక్క నిరుద్యోగం ఉండదు, ఈ సంతానలేమీ ఉండదు, అలాగనే ఈ క్షోభ, ఈ వేదన అనేది ఉండదు. నీ కుటుంబం మార్చబడబోతూ ఉన్నది. నీ జీవితం తిరిగి కట్టబడబోతూ ఉన్నది. తిరిగి నీ వ్యసనాల్లో నుండి నువ్వు బయటకు వచ్చి, ఈ రోజున వ్యసనాల్లో పడిపోయి ఉన్నావు, ఆ వ్యసనాలన్నిటిలో నుండి కూడా నువ్వు బయటకు వచ్చి తిరిగి నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను పొందుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నావు.
దేవుడు నీతో చెబుతున్న మాట, బాధపడకు, దిగులు పడకు, వేదన పడకు. ఇదిగో నా హస్తం నీకు తోడుగా ఉన్నది, ఇదిగో నా బలం చేత నేను నిన్ను నింపబోతున్నానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌదీ అరేబియా, లేకపోతే ఖత్తర్, లేకపోతే కువైట్, లేకపోతే అబుదాబి, లేకపోతే విదేశాల్లో, అరబ్ కంట్రీస్లో, ఎడారి ప్రాంతాల్లో మీరు ఉద్యోగం కోసం వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళు మీ వీసా తీసేసుకొని మీరు ఇస్తామన్న ఉద్యోగం ఇవ్వకోకుండా గొడ్డి చాకరీ చేపిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అక్కడి నుండి బయటికి రాకోకుండా ఇరుకున పడి నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, భయపడుతున్నావు. నా సహోదరుడా, దేవుడు నీతోనే చెబుతున్నాడు. నువ్వు ఏ దేశంలో అయితే, ఒకవేళ యమన్లో ఇరుక్కుపోయి ఉన్నావో, లేకపోతే ఏ దేశంలో అయితే నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావో ఆ దేశంలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు. ఏ దేశంలో అయితే నువ్వు నిరుద్యోగంతో తిరుగుతున్నావో ఆ దేశంలోనే అనేకులకి నువ్వు ఉద్యోగం ఇచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు నీ గోని పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని నిన్ను ధరించుకునేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ ఏడుపుని, నీ యొక్క ప్రతి విధమైన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. దిగులు పడకు. నీ పరిస్థితి, నీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆ దేశంలో నువ్వు అనుభవిస్తున్న ఆ క్షోభ నుండి దేవుడు నిన్ను విడిపించి బయటికి తీసుకురాబోతూ ఉన్నాడు. నిట్టూర్పులు విడుచుడు చేత నీ ఏండ్లు గతించిపోతూ ఉన్నాయి. అనగా ఎన్నో సంవత్సరాల నుండి ఆ అనారోగ్యం చేత పీడింపబడుతున్నావు, బాధపడుతున్నావు. చేతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత నీవు వేధింపబడుతూ ఉన్నావు. ఆ అనారోగ్యంలో నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధి చేత, క్యాన్సర్ వ్యాధి చేత, మీరు ఏ వ్యాధి చేత అయినా బాధపడినప్పటికీ ఆ ప్రతి విధమైన వ్యాధిలో నుండి, ఆ ప్రతి విధమైన అనారోగ్యంలో నుండి దేవుడు నిన్ను విడిపించి నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. దేవుడు నీకు సంతోష వస్త్రమును ధరింప చేయబోతూ ఉన్నాడు. ఉదయమున సంతోషం కలుగును. ఈరోజు మాత్రమే ఈ ఏడుపు, ఈ రాత్రే ఈ వేదన, ఈ బాధ. తెల్లారితే నీ బ్రతుకు మార్చబడబోతూ ఉన్నది. నీ జీవితంలోనికి దేవుడు వెలుగులు నింపబోతూ ఉన్నాడు. ఈ వీడియోను వీక్షిస్తున్న అనేక మంది జీవితాల్లో దేవుడు వెలుగులను నింపి ఆశీర్వాదాన్ని తీసుకురాబోతూ ఉన్నాడు. నువ్వు గనక నమ్మినట్లయితే, నువ్వు గనక విశ్వాసం ఉంచినట్లయితే, ఆవగింజంత విశ్వాసం నీకు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు రేపే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆత్మీయంగా నీకు అద్భుతం చేస్తాడు, శారీరకంగా అద్భుతం చేస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కానీ దేవుడు చేసే అద్భుతం ఎలా ఉంటుంది అంటే కంటికి కనపడదు, చెవికి వినబడదు, నీ హృదయానికి కూడా గోచరం కాదు. ఇది నిజంగా దేవుడు అద్భుతం చేశాడా అన్నట్లుగా ఉంటుంది. కానీ అద్భుతం అనేది నిమిషాల్లో నీ జీవితంలో దేవుడు జరిగించేసేస్తాడు. బాధపడకు, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేసేస్తున్నాడు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను చచ్చిపోతాను, ఇక నేను బ్రతకను, నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు. బాధపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకసారి నేను 24 గంటల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడన్న అంశాన్ని నేను ఈ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెడితే ఒక ఆంటీ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆమె నాతో చెబుతున్న మాట ఏంటి అంటే, సార్ మా అమ్మాయి మిస్ అయిపోయింది, తనకి 14 years 15 years టీనేజ్లో ఉంది, తను రెస్పాండ్ అవట్లా, స్కూల్కి వెళ్ళింది కానీ స్కూల్ నుండి ఇంటికి రాలా, స్కూల్ వాళ్ళేమో ఆమె ఎక్కడికి వెళ్ళిందో పంపించాము ఇంటికి, కానీ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అని చెప్తున్నారు. నాకు భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా కూతురు ఎక్కడుందో అర్థం కావట్లా, ఏమైందో అర్థం కావట్లా, తను మిస్ అయిందేమో, ఏమైపోతుందని బాధపడుతున్నప్పుడు నేను ప్రార్థన చేశా, అమ్మ దేవుడు రేపు ఉదయం కాలం నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, బాధపడకు. ఈ రాత్రి ఏడుస్తావేమో, ఈ సాయంకాలం ఏడుస్తావేమో, కానీ రేపు ఉదయమున ఖచ్చితంగా నువ్వు సంతోషపడతావు, దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడని చెప్పిన తర్వాత ఆ మరుసటి ఉదయమున తన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఒక 3-4 రోజుల తర్వాత ఫోన్ చేసి, సార్ ఆ రోజున నేను ఫోన్ చేశాను, నా కూతురు ఇలా జరిగిందని చెప్పాను కదా, అయితే దేవుడు నా పట్ల అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడమ్మా అంటే, నిజంగానే నా కూతురు ఉదయాన్నే నాకు ఫోన్ చేసి, అమ్మా పలానా దగ్గర ఉన్నాను, నా దగ్గరికి రా, భయంగా ఉంది, నన్ను తీసుకెళ్ళని చెప్పి నాకు ఫోన్ చేసింది. వెంటనే నేను వెళ్ళాను, తెచ్చుకున్నాను, స్కూల్కి వెళ్ళింది సార్, తను హ్యాపీగా ఉంది. నిజంగా దేవుడు ఒక్క రోజులోనే నా జీవితంలో అద్భుతం చేశాడని చెప్పి సాక్ష్యం చెప్పింది. నిజంగా ఆ రోజంతా ఏడ్చిన ఆవిడ
తర్వాత రోజే దేవుడు సంతోషాన్ని కలుగు చేశాడు. సో ఈరోజు కూడా నీకు ప్రియమైన వాళ్ళు, నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ కుటుంబమో నీ యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు వారిని తిరిగి తీసుకొని వచ్చి నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. రేపు అనగా ఫ్యూచర్ ఉంది. వచ్చే నెల అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు, కానీ రాబోయే రోజుల్లో దేవుడు నీ పట్ల అద్భుతం చేసి నిన్ను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేస్తాడు. భయపడకు, దిగులు పడకు. తన ఆత్మ నీతో పాటు ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడని, అలాగే ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ.